దయచేసి వీలున్న వాళ్ళు, వింటున్న వాళ్ళందరూ కూడా కనులు మూసుకొని తలలు దించి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. గడిచిన వారమంతా కూడా మమ్ము కాచి కాపాడి లోకపరంగా, కుటుంబాల పరంగా, వ్యాపారాల పరంగా, రోగాల పరంగా, ఉద్యోగాల పరంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు దయచేసి మైకు ఆయుష్కాలం పొడిగించి మరొక దినాన్ని మా జీవితంలో ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ విధంగా ఇక ఉదయకాల సమయంలో మేము మాట్లాడుకునే భాగ్యాన్ని వినే కృపను చెప్పే ధన్యతను దయచేస్తున్న దేవా, స్తోత్రాలు, వందనాలు నాయనా. వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డని, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఆత్మీయంగా వర్ధిల్లపచేయమని అడుగుతున్నాం నాయనా. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆత్మీయంగా బలపరచండి తండ్రి. మాలో ఏ శక్తి లేదు నాయనా, కేవలం మీకు ఆత్మ ద్వారా నడిపించబడుతున్న బానిసలము తండ్రి. ఇక సమయంలో మమ్మల్ని మేము మర్చిపోయి మీకు జీవగల మాటలు మాట్లాడుకొని చిన్నగా, వినుచున్నగా, ఆలోచిస్తుండగా, పరిశీలిస్తుండగా, పరిశోధిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని మందరికీ సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇక సమయంలో తండ్రి నన్ను మీకు అదేం తీసుకోమని అడుగుచున్నాను దేవా. నాలో ఉన్న ప్రతి అణువును, ఆలోచనను, తలంపులను, స్వరాను, గొంతును, ఆరోగ్యాన్ని, అవయవాన్ని మీకు అదేం తీసుకొని తండ్రి మీకు విచక్షణ, జ్ఞానాన్ని, వివేకాన్ని, సమయస్ఫూర్తి, ఆత్మశక్తి, వాక్శక్తి, ఆత్మ నడిపింపు కలిగి నాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో వింటున్నలకు అర్థమే రీతిగా మాట్లాడక కృప చూపండి దేవా. నేను మాట్లాడే ప్రతి మాట మీ మాటగా మీరు చెప్పమన్నట్టు సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడుకోవాల్సిన ఆత్మస్థానం దయచేయండి దేవా. మనసును సంతృష్టి పెట్టే మాట నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతృష్టి పెట్టే మాటలు మీరు చెప్పినట్టు చెప్పే ధన్యతను ఆత్మస్థానం దయచేయండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకు కీర్తి మేము తెచ్చులాగా మాట్లాడే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాల్లో ఫలింపచేయమని అడుగుతున్నాం నాయన. ఎవరెవరైతే సంఘ బిడ్డలు వింటున్నారో, ఎవరెవరైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారో వాళ్ళందరూ కూడా చెప్పబడుతున్న, వినబడుతున్న మాటలు అలాగ ఉన్నాయో లేదో చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసుకుని బతుకు మార్చుకొని పరలోక ప్రయాణం కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఒక వాక్య పరిచర్యకై నాకు ఆత్మ సంశయం దయచేసి మీ చిత్తం నెరవేర్చునకు కావచ్చిన ఆత్మ బలాన్ని, శక్తి నాకు దయచేయమని సమస్తము ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన సంఘస్థులకు, యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మనమంతా మరల యొక్క ఆదివారపు సంఘ ఆరాధనలో కూడుకొని జీవపగల మాటలు మాట్లాడుకుని, ఆలోచించి, వినే, నేర్చుకుని ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని, సబ్స్క్రైబర్స్ని, మనందరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం క్షమాపణలో దాగి ఉన్న పరమరహస్యం. క్షమాపణలో దాగి ఉన్న పరమరహస్యం. సంఘం క్రీస్తుది. సంఘం మనది కాదు. ఇది ఈ సంఘం ప్రభు రక్తంచే కొనబడిన సంఘం. ప్రభు కొన్నాడు ఈ సంఘాన్ని. కనుక దేవుని బిడ్డలారా, మనము బాప్తిసం ద్వారా రక్షణలోకి వచ్చిన మనము, మీరంతా కూడా సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఎక్కడున్నా మనం దేవుని బిడ్డలుగా, ప్రభు రక్తం చే కొనబడిన బిడ్డలుగా మనం ఉండాలి తప్ప బయట ఒక రకంగా లోపల ఒక రకంగా మనం అస్సలు ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము
ప్రతి దినము ఎదుగుతూ ఉండాలి. ఎదగడం అంటే అదేదో ఆకారంలో ఎదగడం కాదు, కానీ పాస్తులు ఒక 10 బిల్డింగులు కోట్ల రూపాయల్లో ఎదగడం కాదు, కానీ ఆత్మీయంగా ఎదగాలి. ప్రతి దినము మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. బాప్తిజం తీసుకున్నది మొదలుకొని ఈరోజు వరకు మనం ఎంతగా మారాం, ఎంతగా ఎదిగామనేది మనం చూసుకోవాలి. మీరు చూసుకోవాలి, మనం అందరం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్టుగా మన పాపాలు బాప్తిజం తీసుకోగానే కడగబడుతున్నాయి. వాస్తవమేది. మనకి బుద్ధి తెలిసి తెలియనప్పటి నుండి బాప్తిజం తీసుకునే వరకు మనం ఎలాంటి పాపాలు చేస్తున్నామో వాటన్నిటినీ ప్రభు రక్తంలో కడిగేస్తున్నాడు. నువ్వు బాప్తిజం తీసుకోవడం ద్వారా నీవు మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో, ప్రభు రక్తంలో కడగబడుతున్నావో, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా కడగబడ్డాయి. మరి దాని తర్వాత చేసిన పాపాలు ఎటుపోయాయి? చూడండి, 2015 వరకు ఒకరికి 10 లక్షల అప్పు ఉందండి. 2017లో 10 లక్షల అప్పు తీర్చేశాడు. ఇక 2018 నుంచి 21 వరకు అప్పు ఉండొద్దంటే ఆ వ్యక్తి అప్పు చేయకూడదు. అంతే కదా? ఇక అప్పు ఉండొద్దంటే అప్పు చేయొద్దు. మళ్ళా అప్పు చేశాడంటే మళ్ళా అప్పు ఉంటుంది. అదే విధంగా మనం బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా చేసిన పాపాలు మరి ఎటుపోతున్నాయి? వాటి సంగతి ఏంటి? ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తంచే మనను కొనుక్కున్నాడు కదా, పరిశుద్ధపరిచాడు కదా. మరి అప్పటి నుండి తర్వాత మన జీవితంలో ఇప్పటి వరకు మరి ఎంతగా మనం మారాం. మరలా చిన్న పాపమే కదా అని ఇటుక మీద ఇటుక కట్టుకుంటూ పోతే ఏ విధంగా ఒక పెద్ద గోడలు వేస్తుందో, చిన్న పాపం అనుకుంటూ ఒక పెద్ద గోడ లాంటి పాపాలు బిల్డింగ్ మనం కట్టుకుంటున్నామేమో. మన పాపాలు బిల్డింగ్ లాగా మారిపోతున్నాయేమో. మనం దేవుని అడిగేస్తున్నాం కదా, క్షమిస్తున్నాడులే అని మనం అనుకుంటే ఎలా? మేము క్షమాపణ అడుగుతున్నామండి, దేవుడు మమ్మల్ని క్షమించేస్తున్నాడు అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు బాప్తిజం తీసుకున్న వరకు ఒక ఎత్తు, దాని తర్వాత చేసే పాపాలకి వేరే లెక్క ఉన్నది. అది మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లోకాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని గమనిస్తున్నప్పుడు, లోక పరిస్థితులు గమనిస్తున్నప్పుడు, మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ కరోనా లాంటి మరి ఈ రోగాలు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనిషి ఏమో యజ్ఞయాగాదులు చేయలేదని కాదు, ఇంకేదో చేయలేదని కాదు, మనిషి బాగోలేడని, మనిషి జీవితం బాగోలేదని ఇవన్నీ వస్తున్నాయి దేవుని బిడ్డలారా. ఇవన్నీ దేవుడు పంపుతున్నాడు. ఎందుకు? మనిషి మారాలని, ఆ మారిన మనిషి దేవుని వైపు చూడాలని దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ లోకం బాగాలేదని మనకు తెలుసు. లోకం బాగాలేదు, లోకం అస్సలు బాగాలేదు. అశ్లీలం పెరిగిపోయింది. అశ్లీలం ఎక్కడ చూసినా అశ్లీలమే, ఇక్కడ గమనించిన అశ్లీలమే. ఇక రోడ్డు మీద మరి రికార్డింగ్ డాన్సులు చేస్తున్నప్పుడు కొంతమంది పాపము మరి ఆ చెల్లెమ్మలు అశ్లీలంగా నటించారని, డాన్స్ చేశారని డిపార్ట్మెంట్ వాళ్ళని మరి ఆపేసి లేదా అరెస్ట్ చేసి రకరకాలుగా మరి ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. మరి రోడ్డు మీద రికార్డింగ్ డాన్స్ చేసినప్పుడు చూస్తున్న వాళ్ళకి ఆ కామపు ఆలోచనలు వచ్చి మనసు చెడిపోతుంది కదా. మరి సినిమాల్లో సంగతి ఏంటి? మరి సినిమాలో అశ్లీలం లేదా? సినిమాల్లో మరి అవి ఆ బొమ్మలు చూస్తున్నప్పుడు అశ్లీలం రావడం లేదా? అప్పుడు మన మనసు చెడిపోవడం లేదా? అంటే లోకం ఎలా తయారైపోయిందంటే అసలు ఈ లోకానికి ఏం కావాలో మనకు అర్థం కావడం లేదు. ఏం కావాలి అసలు లోకానికి? ఏం కావాలి ఈ లోకానికి? దేవుడు వద్దంటుంది, భక్తి జీవితము వద్దంటుంది,
పాపము కడిగేసుకోవడం వద్దు, నిజ దేవుణ్ణి తెలుసుకోవడం వద్దు, నిజ దేవుడు తెలియకపోయినా అందరూ దేవుణ్ణి ఎరిగినట్టుగా మాట్లాడడం. అసలు దేవుడు ఎవరో తెలియదు కానీ చిన్న పెద్ద వయసు సంబంధం లేకుండా పెద్ద పెద్ద ఫిలాసఫీ మాటలు మాట్లాడేస్తున్నారు. అసలు ఏందండి, ఎలా అయిపోయిందో చూడండి లోక పరిస్థితి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలములో, ప్రభువారు వాక్యం ప్రకటిస్తున్న కాలంలో, పరిచర్య చేస్తున్న కాలములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్షమాపణలో ఎంత శక్తి ఉన్నదో, క్షమాపణలో దాగి ఉన్న పరమ రహస్యం ఏంటి అని మనం ఆలోచిస్తే అది యేసు ప్రభువే చెప్పాలి తప్ప ఎవరు చెప్పలేరు ఈ లోకానికి. ఎందుకంటే ఆ చెప్పడానికి క్యారెక్టర్ కావాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్తే దానికి విలువ ఉండదు కదా. చెప్పగలిగేవాడు ఎవరు అంటే మంచి లక్షణాలు కలిగిన వాడు చెబితేనే దానికి అర్థం ఉంటుంది, దానికి మరి అమృతంలాగా మనకు అనిపిస్తుంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో ఒక సందర్భము జరిగింది. అది లూకా సువార్తలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 5వ అధ్యాయము 18 నుంచి 25 వరకు జాగ్రత్తగా మనం చదువుకుంటూ ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. లూకా సువార్త 5వ అధ్యాయము 18వ వచనం నుండి, ఇదిగో కొందరు మనుషులట పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ వాక్యము చెబుతున్నాడు అంటే, బోధ చేస్తున్నాడు అంటే వేల మంది వచ్చేవాళ్ళండి అక్కడికి, వేల మంది. ఎందుకు? ఎలాగైనా ప్రభు బోధ అయిపోయిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత ఏదో ఒక అద్భుతం చేస్తాడు, ఏదో ఒక మేలు చేస్తాడు, ఏదో ఒక అద్భుతం చేస్తాడని ఆశతోడు ఎంతో మంది, కొన్ని వేల మంది ప్రభువారి బోధ వినడానికి వచ్చేవాళ్ళు. అలాంటి యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్న కాలములో కొంతమంది అట పక్షవాయువు కలవానిని ఒక మనుషుని మంచం మీద మోసుకొని, అంటే ఇక చూడండి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో. మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసి, యేసు ప్రభు ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేశారు. కానీ చుట్టుపక్కల వేల మంది ఉన్నారు కాబట్టి ఆ పక్షవాయువు కల మనుషుల్ని తీసుకురాలేకపోయారు వాళ్ళు. కానీ జనులు గుంపు కూడి ఉన్నారట. చూడండి, ప్రభువారు బోధ చేస్తూ ఉంటే గుంపులుగా వచ్చేస్తారు, గుంపులుగా వింటూ ఉంటారు. అలాంటి గుంపులుగా ఉన్నప్పుడు ఆ మంచాన్ని మోసుకొని వచ్చిన ఆ వాళ్ళు లోపలికి తెచ్చుటకు వల్ల పడలేదట, తీసుకురాలేకపోయారట. కనుక ఇంటి మీదికి ఎక్కి పెంకులు విప్పి, చూడండి ఇప్పుడంటే మనం బిల్డింగ్లలో ఉంటున్నాం కానీ వెనకట పెంకుటిల్లో ఉండేటివి కదా. ఆ పెంకుటిల్లులో పైన రంధ్రం చేస్తున్నారు వాళ్ళు. రంధ్రాన్ని చేసి ఆ మంచాన్ని దించడం అంటే ఎలాగా, 4 మూలల్లో పట్టుకొని దించాలి కదా. అంటే వాళ్ళు ఆ పెంకుటిల్ల మీద పైకి ఎక్కి మంచముతో కూడా యేసు ప్రభు ఎదుట ఆ పక్షవాయువు గల మనుషులు దించారట, పైనుంచి దించారట. ఆ దించినప్పుడు వాళ్ళు చేస్తున్న ఆ యొక్క విధానము చూసినప్పుడు, ప్రభువారు వాళ్ళ యొక్క నమ్మకము చూసినప్పుడు, వాళ్ళ యొక్క విశ్వాసం చూసినప్పుడు ప్రభువారికి సంతోషం కలిగిందట. ఎవరి విశ్వాసము? మనుషుని విశ్వాసం కాదది, తీసుకువచ్చిన వాళ్ళ విశ్వాసం. పక్షవాయువు గల మనుషుని విశ్వాసం గురించి కాదు ప్రభువారు మాట్లాడేది. అక్కడ ఆ తీసుకువచ్చిన వాళ్ళ విశ్వాసము చూసి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పిను. అదేంటండి, అంత కష్టపడి పైన రంధ్రము చేసి అంతమంది ఆ మంచాన్ని పట్టుకొని అంత కష్టపడి రంధ్రం చేసి ప్రభు దగ్గరికి దించితే ముందు ప్రభు అనవలసింది ఏంది? టచ్ కదా. ఏమనాలా? టచ్. అది కదా అనాలా. మరి ప్రభువారు అలా అనడం లేదేంటి? ప్రభువారు మరి స్వస్థత కలుగునుగాక అనడం లేదేంటి? ఆలోచించండి దేవుని బిడ్డలారా.
బాగా ఆలోచించాలి మనం ఇక్కడ ఈ సందర్భాన్ని బాగా ఆలోచించాలి. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ వారి విశ్వాసము చూచి మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వారితో చెప్పాడేంటి? మనం ఆలోచించాలి. వచ్చింది స్వస్థత కోసము కదా, వాళ్ళు తీసుకువచ్చింది స్వస్థత కోసము కదా, మరి స్వస్థత చేయకుండా పాపాలు క్షమించబడి ఉన్నవని మాట్లాడుతున్నాడేంటి అంటే, ఈరోజు మనుషులుగా మనకి, విశ్వాసులుగా మనకి పాపం అంటే పెద్ద లెక్కలేదండి. పాపం చేయడం అంటే పెద్ద లెక్కలేదు. పాపం అంటే పెద్ద భయం కూడా లేదు మనకి. అర్థమవుతున్న దేవుని బిడ్డలారా, పాపం చేయడానికి కూడా ఇష్టపడుతున్నాము. ఆ పాపం చేసే క్రమములో కూడా మనకి భయము కలగడం లేదు. అది పాపంలాగా మనకు అనిపించడం లేదు. అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఎన్ని పాపాలు చేసినా క్షమాపణ అడిగితే వెళ్ళిపోతుందిలే, తీసేస్తాడులే అనే ఒక ధైర్యం మనకి. అర్థమవుతుందండి? ఏ పాపము చేసినా ప్రభువాన్ని అడిగితే క్షమించేస్తాడు కదా అని మనం అనుకుంటున్నాము. మనం అనుకుంటే సరిపోదు కదండి. బైబిల్ చెప్పాలి కదా, బైబిల్ అనుమతించాలి కదా, బైబిల్ ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే మరి లోకములో మనము పరిస్థితులు గమనిస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి పాపము చేసినా ప్రభు రక్తం ఉంది ఇక నువ్వు కొడుక్కుంటూ పోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అసలు బైబిల్లో ఉన్నది వేరు, బయట చెబుతున్నది వేరు. బైబిల్లో రాయబడింది వేరు, బోధ చేస్తున్నది వేరు. బాగా ఆలోచించాలి మనం. ఎటుపోతున్నాం, ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాము, మరి మన ఆత్మీయ జీవితం ఎటుపోతున్నాం మనం ఆలోచించాలి. ఇక్కడ ప్రభువారు మరి అన్న మాట, ఎవరైనా బాగా ఆలోచించండి, ఎవరైనా రోగస్తులుంటే మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అక్కడ డాక్టర్ పేషెంట్ని చూసి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అంటే ఎలాగుంటుందండి? ఆ డాక్టర్ అన్నారనుకోని నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే ఆ రాసిన పేపర్ మొఖం మీద కొట్టొచ్చేస్తారు కదా కదా. అంటే వాళ్ళు అనకూడదు అక్కడ, అంటే వాళ్ళు అనకూడదు, కానీ అంటున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువారు పాపాలు క్షమించేవారు. ప్రభువారు పాపాలు క్షమించగలడైన, పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి, దేవుని కుమారుడికి ఇవ్వబడి ఉన్నది. ఆలోచించండి, ఎంత గొప్ప బోధ, ఎంత గొప్ప మర్మము, ఎంత గొప్ప రహస్యం చెప్తున్నాడు చూడండి అక్కడ. మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు మొదటగా స్వస్థత ఇవ్వకుండా ఈ మాట అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. మీ దగ్గరికి అండి ఇద్దరు వ్యక్తులు వచ్చారనుకోండి, ఒకరేమో పాపముతో నిండిపోయి ఉన్నారు, ఇంకొకరేమో రోగముతో వచ్చారు. అప్పుడు మీరేం చేస్తారు? మీరేం చేస్తారంటే, రోగము తీసేయడము కష్టము గనుక పాపాలు క్షమించేస్తారు. అర్థమవుతుందండి? అంటే మన ఆలోచన ఏ విధంగా ఉందంటే, పాపను క్షమించడం ఈజీ, రోగాన్ని ఏదో రకంగా తీసేయచ్చు అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నాం. అంటే పాపం ఈజీ, రోగము కష్టం అన్నట్టుగా మనం మాట్లాడుకుంటున్నాం. మన ఆలోచనలు, క్రైస్తవుల ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. అందుకే ఈరోజు స్వస్థతల పేరు మీద స్వస్థత శాలలు. ఎవరైతే రోగముతో వస్తే, ఇప్పుడు వరకు ఎవరైతే మేము స్వస్థత చేస్తున్నామని చెప్పుకుంటున్న సేవకులు, బోధకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా నీ పాపాలు క్షమించబడి ఉన్నవని ఒక్కరైనా అన్నారు ఈరోజు వరకు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాపాలు ఎలాగైనా పోతాయి అడిగితే, పోవలసింది రోగమట, పోవలసింది రోగమట. ఆలోచించండి. కానీ ప్రభువారు అంటున్నమాట, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని ప్రభువారు మొదటగా అంటున్నారంటే, మనుషుల యొక్క పాపాలు క్షమించబడము చాలా కష్టమని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? రోగము తర్వాత సంగతి అండి, రోగము తర్వాత సంగతి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఇప్పుడు వరకు స్వస్థతల గురించి చెప్పుకుంటుంది కదా లోకము, స్వస్థతలు జరిగాయి, మేము చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు ఎవరైనా ఈ రోజు వరకు ఊచ చేయగల వారికి స్వస్థత ఇచ్చారా? ఊచ చేయంటే ఒక 10 mm లేదా 20 mm రాడ్ లాగా ఉంటుంది చేతు. అలాంటి చేతును బలము గల చేతిగా చేసిన స్వస్థత బోధకుడు ఎవరైనా ఉన్నారా? చేయగలిగారా? కానీ ప్రభు చేశాడు. యేసు ప్రభు ఇచ్చాడు అలాంటి చేతు, స్వస్థత ఇచ్చాడు అలాంటి చేతికి. అంత స్వస్థత ఇయ్యగల శక్తి కలిగిన ప్రభువే మొదటగా ఆయనకు స్వస్థత ఇవ్వకుండా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని మాట్లాడుతున్నాడంటే, మనము దీంట్లో ఉన్న రహస్యం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపాలు క్షమించడము, పాపాలు మరి కడగబడడం కష్టం,
రోగం ఏదో రకంగా డాక్టర్ల ద్వారా ఆపరేషన్ ద్వారా ఏదో రకంగా పోతుంది. ఒకవేళ రోగము పోకపోయినా ఈ చేతు పరలోకంలో ఉండదు. ఇక్కడ చేతు లేకపోయినా పరలోకంలో ఈ చేతితో పని ఉండదు. అక్కడ పని ఉండదు. ఈ చేతులతో, ఈ కాళ్ళతో, చేతులతో పని ఉండదండి. ఇవి కాదు పరలోక జీవితానికి కావలసినది. అది సెకండరీ. మొదటిది ఏంటి? పాపము క్షమించబడడం మొదటిది. రెండవది స్వస్థత, రెండవది ఆరోగ్యం. కానీ మన వాళ్ళు ఆరోగ్యాన్ని మొదలు తీసుకుని వచ్చారు, స్వస్థతను ముందుకు తీసుకుని వచ్చారు. అసలు పాపము అనేది ఎక్కడ అడ్రస్ లేకుండా పోయిందంటే, నువ్వు ఎన్ని పాపాలైనా దొరలాగా ఎన్నైనా చేసుకో, దొరలాగా వచ్చేసి ఇక్కడ అడిగేసి క్షమించేస్తాడు, దేవునికి ఏం పని లేదు ఇంకా అన్నట్టుగా బోధలు వినబడుతున్నాయి. అంటే దేవుడు నువ్వు ఎలా లోకంలో బతికి వచ్చినా దొరలాగా వచ్చేసి నువ్వు అడిగేస్తే క్షమించేస్తాడా? అయిపోతుందండి, అలా కుదురుతుందా? ఆలోచించాలి మనం. మన ఇష్టం కాదు కదా, మన ఇష్ట ప్రకారం బతికితే కుదరదు కదా. అందుకే ఇక్కడ ప్రభువారన్న మొదటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే అక్కడ మరి ఒప్పుకుంటారన్న మాటని, ఆ మాటలు ఒప్పుకుంటారు వాళ్ళు. అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది. వీళ్ళెవరు? వీళ్ళు బోధకులే. వీళ్ళు బోధకులు అంటే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? రావడంతోనే స్వస్థత కోసం వస్తే ఎమ్మడికి ఆరోగ్యం ఇచ్చేసేయాలి, ముట్టాలి, టచ్ అనాలా, స్వస్థత ఇచ్చేయాలి, వెనక కొంతమంది పట్టుకోవాలా. ప్రభువారు ఎప్పుడైనా స్వస్థత ఇచ్చినప్పుడు వెనక ఎవరైనా పట్టుకున్నారా? ఎవరైనా? ప్రభువారు ఎన్నో స్వస్థతలు చేశారు కదా. కొంతమంది దయ్యం బట్టి వచ్చిన వాళ్ళని మరి ఆ దయ్యం నుంచి విడిపించారు కదా. దయ్యం నుంచి విడిపించినప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు కింద పడి కొట్టుకొని నురుగక్కి దయ్యం వదిలేసి వెళ్ళి మరి వాళ్ళు స్వస్థత పొందారు, కానీ ఆ దయ్యం నుంచి విడుదల పొందారు. కానీ ప్రభువారు మరి ఎప్పుడైనా ఇలాగ టచ్ అని అనడము, వెనక నుంచి కొంతమంది పట్టుకోవడం జరగలేదు కదా. మరి ఇప్పుడు జరుగుతున్నది అదే. అంటే బైబిల్లో జరిగింది వేరు, బైబిల్ చెప్పింది వేరు, బయట జరుగుతున్నది వేరు. అంటే ఎలా బోధలు మారిపోయాయో బాగా ఆలోచించాలి. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, ఏం చూస్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మనుషుని యొక్క పాపాలు క్షమించే అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడి ఉన్నది. కానీ ఆ కాలములో కూడా అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళెవరు? బోధకులండి. వాళ్ళు కూడా బోధ చేసేవాళ్ళు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏమంటున్నారు? నీవు దేవదూషణ చేస్తున్నావేంటి? పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే కదా, నువ్వు క్షమించాలంటున్నావేంటి? ఎలాగుందో చూడండి వాళ్ళ ఆలోచన విధానం. నువ్వు స్వస్థత ఇచ్చేయి, పాపాలు మేము చూసుకుంటాంలే, మేము దేవుడు పడతాం, నీకెందుకు? అది మేము చూసుకుంటాం అన్నట్టుగా అనిపిస్తున్న వాళ్ళ మాటలు. అందుకేమంటున్నారు? పరిసయ్యులను, శాస్త్రులను దేవదూషణ చేయుచున్నా ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపమును క్షమించగలడు? ఆలోచించుకుంటున్నారట, మనసులో అనుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఒక పక్కకు పోయి ఒక డిస్కషన్ పెట్టారు. డిస్కషన్ పెట్టగానే యేసు వారి ఆలోచన ఎరిగి, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ప్రభువుకి, వాళ్ళ ఆలోచన ఎరిగిస్తాడు. ఎందుకు? వాళ్ళలో, మనుషుల్లో మెదడు పెట్టింది యేసే కదా, సృష్టికర్త కదా, ఆయన క్రియేటర్ కదా, శిల్పి, ప్రధాన శిల్పి కదా. ఆయనకు తెలుసు ఈ మన మెదడుకున్న మనసు లాంటిదో ప్రభుకు తెలుసు కనుక ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆలోచన ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? వాళ్ళని అడుగుతున్నారు. చూడండి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? ఏదో చెప్పండి, ఏది సులభం? మనం అనుకుంటున్నాము, వాళ్ళు అనుకున్నారు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే పాపాలు క్షమించడం సులువు, స్వస్థత కష్టం అనుకుంటున్నారు కదా. కానీ ప్రభువారు చెప్తున్న మాటల్లో పాపం క్షమించడం కష్టము, పాపం పోవడం కష్టము, పాపం తీసివేయడం కష్టం. అందుకే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని వారితో చెప్పి పక్షవాయువు గల వాణ్ణి చూచి
నీవు లేచి అయిపోయింది, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు స్వస్థత కూడా వచ్చేసింది. నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభువు అనగానే వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. మొదటగా మనిషికి పోవలసింది ఏంటి? పాపం పోవాలి. అంత ఈజీగా పోతుందా? నువ్వు అడిగేగానే పోతుందా ఏంటి? నువ్వు పాపం మీద పాపం చేసుకుంటూ అడిగిస్తే అయిపోతుంది అనుకుంటే అది నువ్వు భ్రమలో ఉన్నట్టే, నువ్వు మోసపోతున్నట్టే. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. ఎందుకంటే ఆ పాప క్షమాపణ మనకు జరగాలి అంటే, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత చేసే పాపాలు క్షమించబడాలంటే ప్రభువారు చెప్పిన మాటలు మనకు తెలిసి ఉండాలి. ప్రభువారు చెప్పిన బోధ మనకు తెలిసి ఉండాలి. అందుకే బైబుల్లో ఉన్న మాటలు మన హృదయంలో నాటబడితే మనిషి మారిపోతారండి. మనిషి మారాలంటే దేవుని మాట హృదయంలో విత్తబడి నాటబడాలి. నాటబడితే మనిషి మారిపోతాడు. అందుకే ఒక్కొక్కరు పరలోకానికి సిద్ధపడుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి మనం. ఎందుకంటే ఈ వారం ఇన్నది మళ్ళీ వచ్చే వారికి మర్చిపోవడం అనేది మనలో ఉండకూడదు. ఈ వారం ఇన్నది మనం హృదయంలో ఉంచుకుంటూ మళ్ళొచ్చే వారం కొత్త మాటలు దేవుడు నేర్పిస్తున్నప్పుడు అవి కూడా మన హృదయంలో నాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఎక్కడిదక్కడ మనం వదిలేస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే మనుషుల అపరాధములను చూడండి. ప్రభువారు మాట్లాడుతూ ఇంకా 9 నుంచి చదవమ్మా, 9-10 కూడా చదవండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చెయ్యండి అని అపోస్తులకు శిష్యులకు నేర్పిస్తూ, పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. ఎలాంటి ప్రార్థన నేర్పిస్తున్నాడు చూడండి. ప్రభువారు ఎలాంటి ప్రార్థన నేర్పిస్తున్నారు. ఆ నేర్పిస్తూ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అదేంటి? అడుగుతే తప్ప ఆహారం ఉండదా? అనుదిన ఆహారం అడిగితే తప్ప ఆహారం మనకు ఉండదా? మరి నెలకు సరిపోయే ఆహారము, మరి బియ్యం ఉంది మన ఇంట్లో, నెలకు సరిపడే బియ్యం ఉంది కదా మన ఇంట్లో. మన ఇంట్లో 6 నెలలకు సరిపోయే బియ్యం ఉన్న అది తినడానికి మనం ఉండాలి కదా. బియ్యం ఉంటుంది, మనం ఉండొద్దు. అది తినడానికి మనం ఉండాలి కదా. మా రుణస్తులను మేము క్షమించులాగున. రుణస్తులనగా మన శత్రువులు. వాళ్ళని చూడగానే మనకు కోపం వచ్చేస్తుంది, వాళ్ళని చూడగానే మన ముఖ కవళికలు మారిపోతాయి, వాళ్ళంటే నచ్చదు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా మన జీవితంలో. అలాంటి శత్రువులని క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. 14-15 చూడండి. ఇక్కడ ప్రభువారు చెప్తున్న క్షమాపణలో దాగి ఉన్న పరమరహస్యం ఇది చేయకుండా నువ్వు ఇంటికి వెళ్తావు కానీ పరలోకం వెళ్ళవు. ఇది చేయకుండా, ప్రభువారు చెప్పిన ఈ మాట మనం పాటించకుండా నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత సంఘ ఆరాధనతో ఇంటికి వెళ్ళొచ్చు, కానీ పరలోకం మాత్రం వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకు? ప్రభువారు చెబుతున్న మాట ఏమని? 14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. బాగా వినండి. మీరు క్షమిస్తే మీ అపరాధములను క్షమిస్తాను. నువ్వు ప్రార్థన చేసుకుంటే సార్ కుదరదు.